బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో అంగన్వాడీల ఆందోళన కొనసాగుతోంది. ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఇంటి ముట్టడికి అంగన్వాడీలు ప్రయత్నం చేశారు. దాంతో కరుణాకర్ రెడ్డి ఇంటికి పోలీసులు పెద్ద ఎత్తున భద్రత కల్పించారు. ఎమ్మెల్యే ఇంటి వద్దకు భారీగా అంగన్వాడీలు తరలివచ్చారు. ఎమ్మెల్యే ఇంటి ముందు రోడ్డు పైన అంగన్వాడీలు ధర్నాకు దిగారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని అంగన్వాడీలు ఆందోళన చేస్తూ ఉండటంతో ఉద్రిక్తత నెలకొంది. రెడ్డిగా తిరుపతిలో అంగన్వాడీల ఆందోళన కొనసాగుతోంది. అయితే ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఇంటి ముట్టడికి అయితే అంగన్వాడీలు ప్రయత్నం చేశారు. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అంగన్వాడీలు ఏమని డిమాండ్ చేస్తున్నారు? మమత, తిరుపతిలో అంగన్వాడీల ఆందోళన మరింత ఉధృతం కొనసాగుతుంది. ఇప్పటికే గత కొద్ది రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నటువంటి అంగన్వాడీలు ఇవాళ ఒక అడుగు ముందుకేసి తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దాదాపుగా భారీ సంఖ్యలో అంగన్వాడీలు ఇక్కడ చేరుకోవడంతో ఇక్కడ పెద్ద ఎత్తున పోలీసు బలగాలు కూడా చేరుకోవడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఎమ్మెల్యే ఇంటి ముందు కూర్చొని అంగన్వాడీలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా తాము గత ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించినటువంటి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తమకు న్యాయం చేయాలి, మా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి, ఖచ్చితంగా మా దగ్గరకు వచ్చి ఆయన సమాధానం చెప్పాలి అంటూ కూడా నిలదీస్తూ కూడా రోడ్డు పైన కూర్చొని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి ఎమ్మెల్యే వచ్చి తమ గోడు పట్టించుకోకుండా పోతే ఖచ్చితంగా మరింత ఎన్ని రోజులైనా సరే ఇక్కడే రోడ్డు పైన కూర్చుంటామంటూ కూడా ఆ ఇంటి ముందునే కూడా రోడ్డు పైన కూర్చోవడంతో ఒక ఉధృత వాతావరణం అనేది కొనసాగుతుంది. అయితే పోలీసులు వాళ్ళకందరికీ కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళెవరూ కూడా వినడం లేదు. ఖచ్చితంగా ఎమ్మెల్యే రావాలి, ఎమ్మెల్యే వచ్చి తమ డిమాండ్లు వినిన తర్వాత ముఖ్యమంత్రితో మాట్లాడి ఖచ్చితంగా సమస్యను పరిష్కారం చేయాలి. ఎందుకంటే ఎన్నో రకాలుగా గత ఎన్నికల్లో మేము ఆయనకు సహకరించి ఇక్కడ తిరుపతిలో ఆయన ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తాం. మేము కరుడు కట్టినటువంటి వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు కూడా మేము ఇందులో ఉన్నాం, అంగన్వాడీలుగా పనిచేసుకుంటూ. అయినప్పటికీ కూడా ఆయన మా గోడు పట్టించుకోవడం, కనీసం గతంలో ఎన్నోసార్లు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా కనీసం వినతి పత్రం కూడా తీసుకోలేదంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని ఇప్పటికే ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళ పరామర్శించినటువంటి తిరుపతి మేయర్ డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ కావచ్చు, మిగిలినటువంటి కొంతమంది నాయకులు వచ్చి వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఎమ్మెల్యే ఇంటి ముందు నుంచి మాత్రం వాళ్ళు వెళ్ళడం లేదు. మొత్తం మీద ఉధృతలు అనేది కొనసాగుతుంది. ఖచ్చితంగా ఎమ్మెల్యే రావాలి, ఎమ్మెల్యే వస్తేనే తమ డిమాండ్ పరిష్కారం దిశగా అవుతాయి అనేది వాళ్ళు ప్రధానమైనటువంటి డిమాండ్. ఎందుకంటే కనీస వేతనాలు, కనీస జీతాలు లేక ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి తాముకి వైసీపీ ప్రభుత్వం ఖచ్చితంగా మేలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇంకా తక్కువ టైం ఉంది ఎలక్షన్ లో, మరి మరోసారి వచ్చే ఎన్నికల్లో గెలిచిన తర్వాత మేము న్యాయం చేస్తామని వీళ్ళు ఈ రకంగా న్యాయం ఈ నాయకులు ఈ విధంగా చెప్పడం అనేది కరెక్ట్ కాదంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఇంటి వద్ద మాత్రం పెద్ద ఎత్తున అంగన్వాడీ వచ్చిన నేపథ్యంలో ఉధృతలు అనేది కొనసాగుతుంది. మమతా, రైట్, అలాగే ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చాలి అనేసి అని చెప్పి కూడా వాళ్ళు కోరుతున్నారు. మరి దీనికి సంబంధించి భూమన కరుణాకర్ రెడ్డి ఏమైనా స్పందించారా? అంటే వాళ్ళు చాలా రకాలమైన అంశాలని ప్రభుత్వం ముందుకు దృష్టి పెట్టడం జరిగింది. ఎందుకంటే కనీస వేతనాలు వాళ్ళకి 26,000 రూపాయలు ఉండాలనేది, మరోవైపు ఏదైతే ఆశా వర్కర్లకు సంబంధించి దాదాపుగా 12,000, 13,000 జీతం ఇచ్చినా మాకు చాలని ఇట్లా రకరకాల కొన్ని డిమాండ్లు అయితే ప్రభుత్వం ముందు పెట్టినప్పటికీ కూడా నిన్న కూడా మనం చూసాం, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేశారు. ఇప్పటికే ప్రభుత్వం కూడా చర్చల పేరుతో మంత్రులని వీళ్ళందరినీ కూడా ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా కొలిక్కి రాలేదు. అయితే వాళ్ళ ప్రధానమైన డిమాండ్ ఏంటంటే కనీస వేతనాలు అనేది పెంచాలనేది ప్రధానమైనటువంటి ఉద్దేశం. అందువల్లనే మేము పోరాటం చేస్తున్నాం అంతే తప్ప మిగిలినటువంటి అంశాల మీద పెద్దగా ప్రభుత్వం దృష్టి పెట్టకపోయినా జీతాలు అనేది పెంచితే మాకు ఇప్పుడు తాత్కాలికంగా ఉపశమనం కలుగుతుంది అనేది వాళ్ళ ప్రధానమైన ఆరోపణ, డిమాండ్ కూడా. అందువల్లనే ఇవాళ తిరుపతిలో ఒక రకంగా ఈ భూమన కరుణాకర్ రెడ్డి గారి ఇంటి వద్దకు చేరుకోవడంతో వీళ్ళు పెద్ద ఎత్తున ఏ సమయానికి ఏ ఘటనలో పాల్పడతారనే ఉద్దేశంతో పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకోవడం జరిగింది. మరోవైపు మహిళా పోలీసులు, ఎందుకంటే వీళ్ళందరూ కూడా అంగన్వాడీలు మహిళలు కాబట్టి మహిళా పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి
నెరవేర్చడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వాళ్ళకి ఒకవైపు అంటే ఎమ్మెల్యే ఇంటి వద్ద ఉధృతలు కొనసాగే విధంగా కూడా వాళ్ళు ఉన్నారు. మరోవైపు ఎమ్మెల్యే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి తమ డిమాండ్లు, ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా మేము ఆయనకి ఎన్నో రకాలుగా కృషి చేసి తిరుపతి ఎమ్మెల్యే గెలిపించుకునేందుకు ప్రయత్నం చేస్తాం కాబట్టి మా సమస్యలు ఆయన వినకపోతే ఇంకెవరు వింటారు, మేము న్యాయబద్ధంగా మేము డిమాండ్ల పరిష్కారం కోసం మేము ఆయన అడుగుతున్నామే తప్ప ఎక్కడ ఆ ఇంటిని ముట్టడించాలనే ఉద్దేశం కావచ్చు, లేదంటే ఇక్కడ వచ్చి ఆందోళన చేయాల్సిన అవసరం మాకు లేదు. కేవలం మా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనేది మా ప్రధానమైన డిమాండ్. కాబట్టి ఖచ్చితంగా Right. ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చి మాకు డిమాండ్ పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపినాథ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.